ఒక ఆదివారం మధ్యాహ్నం వీణ మరియు రీనా ఇంట్లో నిశ్శబ్దంగా సేదతీరుతున్నారు. ఫ్యాన్ మెల్లగా గిరికీలు కొడుతుంది. సూర్యకాంతి తెరల గుండా లోపలికి చోరబడుతుంది. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఒక చిన్న వస్తువు అంతా మార్చేస్తుంది. టీవీ రిమోట్. మొదటగా రిమోట్ను వీణా గమనించింది. కేవలం ఒక క్షణం తర్వాత రీనా కూడా చూసింది. అలా ఆ గందరగోళం మొదలైంది. ముందుగా నేను చూశాను వీణా, నువ్వు రిమోట్ని కాదు. నా చేతిని తాకావు వీణా. లివింగ్ రూమ్ యుద్ధభూమిగా మారింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రిమోట్ను యుద్ధ ట్రోఫీలా రెండు వైపులా లాగుతున్నారు. అమ్మా, ఇక్కడేమీ జరుగుతుంది? ప్రతి ఆదివారం మీరు ఇద్దరు కొత్త నాటకం మొదలెడతారు. వీణా, నా షో చూడనివ్వడం లేదు అమ్మా. వీణా షో చాలా బోరింగ్గా ఉంటుంది అమ్మా. అప్పుడు నాన్న వస్తాడు, ప్రశాంతంగా, ఆసక్తిగా, కాని తన కోసం ఎదురుచూస్తున్న తుపాను గురించి ఏమాత్రం తెలియని వ్యక్తిగా. సోఫా ఎందుకు కదులుతుంది? భూకంపమా అని అడిగాడు నాన్న. అమ్మని, నీ కుమార్తెలు మళ్లీ రిమోట్ కోసం పోట్లాడుతున్నారు అని సమాధానమిచ్చింది. ఆహా, బాగుంది, గతవారం ఛార్జర్ వైర్ కోసం కదా పోరాడారు అని అన్న. అందరూ మాట్లాడుతుండగా రీనా చాకచక్యంగా రిమోట్ తీసుకుని తెర వెనుక దాక్కుంది. రీనా మెల్లగా, ఇప్పుడు డిటెక్టివ్ వీణా నన్ను కనుగొనగలదా చూద్దాం. వీణా, నిన్ను నేను ఊపిరి పీలుస్తున్న శబ్దం వింటున్నాను. అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు సోఫా చుట్టూ వెంటాడుతూ, నవ్వుతూ, కేకలు వేస్తూ డిండ్లపై జారిపడుతున్నారు. అప్పుడే టీవీ స్వయంగా ఆన్ అవుతుంది. స్క్రీన్పై క్రికెట్ మ్యాచ్ కనిపిస్తుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆగిపోతారు. నాన్న చిరునవ్వు చిందిస్తాడు. వీణా, అది ఎవరు ఆన్ చేశారు? నాన్న, ఎందుకంటే అసలు రిమోట్ నా దగ్గరే ఉంది. అందరూ పెద్దగా నవ్విపోతారు. యుద్ధం ముగిసింది. కుటుంబం మొత్తం టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తుంది. లివింగ్ రూమ్కి మళ్లీ శాంతి వస్తుంది. తాత్కాలికంగానేనా? కథలోని నీతి, ఎవరు గెలిచినా సరే అసలు రిమోట్ ఎప్పుడూ నాన్న దగ్గరే ఉంటుంది.